ఎపిసోడ్ రివ్యూ చాలా చేసే ముందు మీ అందరికీ ప్రశ్న. ఈరోజు ఎపిసోడ్లో శ్రీముఖి హోస్టింగ్ మీకు ఎట్లా అనిపించింది? ఒక జంటకి ఫేవరెటిజం చూపించింది అనిపించిందా, లేదంటే అందరినీ సరి సమానంగా చూపించి చక్కగా అడిపించింది అనిపించిందా, సామాజిక న్యాయం పాటించింది అనిపించిందా? కింద కామెంట్లలో చెప్పే ప్రయత్నం చేయండి. నాకైతే ఫస్ట్ ఆప్షనే. ఒక జంటకి ఫేవరెటిజం చూపించింది. ఎస్పెషల్లీ కళ్యాణ్ వసంతి వాళ్ళ కోసం రూల్స్ చేంజ్ చేస్తూ పోయింది. ఒక గేమ్లో కాదు, 2 గేమ్లలో కాదు, టోటల్గా 3 గేములలో కూడా అదే పరిస్థితి కనిపించింది నాకు. ఇంకా లేయర్ 1 అయిపోయింది, లేయర్ 2 పరిస్థితి ఏందో చూడాల్సింది ఉంది. ఎక్కడెక్కడ అనిపించింది, అబ్బా నువ్వు ఎప్పుడు కళ్యాణంలో మీద పడి ఏడుస్తావు, ఘోరం నువ్వు అన్న ఫీలింగ్ వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. చెప్తా, రుకో జరా సబర్ కరో. నిన్న ఒక 3 పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి కళ్యాణ్ వాళ్ళ గురించి. నువ్వు ఎప్పుడు కళ్యాణ్ వాళ్ళని తగ్గించి మాట్లాడుతూ ఉంటావు, వాళ్ళు కష్టపడి గేమ్ ఆడిన తర్వాత కూడా కానీ అని తమ్మునేల మీద పెట్టినావు, నువ్వు చాలా కహానీగాడు ఉన్నావయ్యా అని చెప్పి కామెంట్లలో పెట్టారు. చెప్తా, నిన్న కళ్యాణ్ గురించి నేను ఇంకా నిజం చెప్పాలంటే నిన్న పూర్తి స్థాయిలో నేను చెప్పలే రివ్యూలో కూడా. ఒకటే చెప్పినా, ఇంకో పాయింట్ చెప్పలే. అదేంటి తెలుసా, నిన్న తాళ్ళు ముడేసే టాస్క్లా అందరూ పార్ట్నర్ని ఎత్తుకొని ముడేస్తూ ఉంటే వసంతి డైరెక్ట్గా ట్రస్ మీద ఎక్కి మూడేసుకుంటుంది. అది రైటా? రాంగ్ కదా. అక్కడ శ్రీముఖి ఎంబటే అసలు ఆట నుంచి తొలగించాలి, అట్లా చేసిందా? చేయలే. ఛాన్స్ ఇచ్చింది, ఒక తాడుని తీసేయమన్నది. సరే ఒకసారి అంటే మిస్టేక్ పోయింది. రెండోసారి కూడా కళ్యాణ్ కూడా ట్రస్ ఎక్కి ఆ మూడేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండు. 2 సార్లు చేసినప్పుడు ఆట నుంచి తీసేయాలన్నా వద్దా? తీసేయకుండా అట్నే కంటిన్యూ చేసిరా, అది ఓకే. సరే, శ్రీముఖి ఫేవరెటిజం చూపించలేదు అని అనుకుందాం. ఈరోజు ఆడిన రియలైజ్ అనే టాస్క్లో ఫస్ట్ రూల్స్ ఏం చెప్పింది? రియలైజ్ అనే టాస్క్ ఎట్లుందంటే, ఒక స్లోప్ ఉంది, ఆ స్లోప్కి వెనకాల ఒక ఐరన్ రాడ్ ఉంది, ఆ ఐరన్ రాడ్కి ఒక హుక్ ఉంది, ఆ హుక్కు ఒక థ్రెడ్ ఉంది, ఆ థ్రెడ్కి ఒక బెల్ట్ ఉంది. ఒక మనిషి ఎక్కి, పార్ట్నర్స్లో ఇద్దరిట్లలో ఎవరైనా ఒక మనిషి ఎక్కేసి నడుముకి ఆ బెల్ట్ కట్టేసుకుంటే దాని సపోర్ట్ తోటి అక్కడ ఆ మనిషి స్లోప్లో నిలబడి ఆగొస్తుంది. ఇంకొక పార్ట్నర్ ఉంటారు కదా, ఆ పార్ట్నర్ పోయి వాళ్ళని కరుసుకొని పట్టుకోవాలి, లేదంటే వాళ్ళు వీళ్ళనన్నా పట్టుకోవాలి. ఏదో ఒక రకంగా ఇంకో పార్ట్నర్ని కూడా కింద పడకుండా వీళ్ళ సపోర్ట్తో ఉండాలి. ఇద్దరికి పార్ట్నర్స్ కోఆర్డినేషన్ ఎట్లన్నా కావచ్చు. ఆయనని కరుచుకున్నా ఓకే, ఈమెను కరుచుకున్నా ఓకే. ఎవరైనా లేడీస్ జెంట్స్ అయినా పట్టుకుని ఉండొచ్చు. అండ్ ఇట్లా ఉన్నది ఇది ఒకటే టాస్క్ కాదు. ఇలా చేతికి ఒక తాడిచ్చారు, ఆ తాడుకు చివర్ల మ్యాగ్నెట్ ఉన్నది. ఆ మ్యాగ్నెట్ తోటి ఏం చేయాలి? కుంభమేళ తర్వాత గంగా నదులల్లో కాయిన్స్ ఎత్తారు కదా, ఆ కాయిన్స్ ఏరుకోవడానికి చాలామంది ఓ తాడుకి అయస్కాంతం కట్టి ఇసిరేసి ఆ కాయిన్స్ని తీస్తారు కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఈ తాడుకి చివర్లో అయస్కాంతం అయితే గడ్డ కట్టిరు. ఆ అయస్కాంతం గడ్డని ఇట్లా తాడిని ఇగ్గుకొని అయస్కాంతం గడ్డ పట్టుకొని ఇసిరేస్తే అక్కడ ఇనుప డబ్బాలు పెట్టారు. ఆ ఇనుప డబ్బాల మీద 500, 400, 300, 200, 100 అని రకరకాల నెంబర్స్ ఉన్నాయి. రకరకాల డినామినేషన్స్ని వీళ్ళు ఆ ఐరన్ డబ్బాలకి అయస్కాంతం వేసి తీసుకొని మెల్లగా గుంజుకొని అవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎవరి దగ్గర ఎక్కువ పైసలు వస్తే వాళ్ళే విన్నర్స్ అన్నట్టుగా పెట్టారు గేమ్. అయితే ఈ గేమ్లో కళ్యాణ్ ఫస్ట్ పెట్టిన రూల్స్లో భాగంగా ఏంటంటే రోప్ని పట్టుకోకూడదు అని ఒక రూల్ పెట్టింది శ్రీముఖి. అంటే వెనకాల హుక్కున్న రోప్ ఉంది కదా, ఆ రోప్ని పార్ట్నర్ పట్టుకుంటే రోప్ సపోర్ట్కి ఇద్దరు కూడా బ్యాలెన్స్ అయిపోతారు. అప్పుడు ఒక పార్ట్నర్ మీద ఇంకో పార్ట్నర్కి వెయిట్ పడదు. కాబట్టి అది రూల్స్కి అతీతంగా పెట్టిన రూల్స్ బ్రేక్ చేసినట్టు అది పట్టుకుంటే అన్నట్టుగా పెట్టారు. సో ఓకే, రూల్స్లో రోప్ను పట్టుకోవద్దంటే రోప్తో అటాచ్ అయిన బెల్ట్ను పట్టుకున్నా కానీ పార్ట్నర్ మీద వెయిట్ పడదు. కాబట్టి బెల్ట్ను కూడా పట్టుకోకూడదు కదా రూల్ ప్రకారంగా. అదే సింపుల్ రూలు. అందరూ కూడా పార్ట్నరే పట్టుకున్నారు అంతే తప్ప బెల్ట్ని కానీ రోపుని కానీ ఎవరు పట్టుకోలేరు. రోపుని పట్టుకోవద్దంటే ఇక మొత్తం దాని ఓల్ సామాన్ అంతా పట్టుకోకూడదని అర్థం. అయితే ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో మహేష్ పాయింట్ రేజ్ చేస్తాడు, వసంతి కంప్లీట్గా బెల్ట్ని పట్టుకొని ఉంటుంది అని అంటే అంజలి అడుగుతుంది. అంజలి కళ్యాణ్ వసంతిలకు మానిటర్ అడుగుతుంది శ్రీముఖి రోపుని కానీ బెల్ట్ని కానీ పట్టుకోవచ్చా, పట్టుకుంటే ఫౌలా కాదా చెప్పు అని అంటే, ఎట్ట పట్టుకుంటారు, వీటిని పట్టుకోకూడదు అని అంటుంది. అనగానే కళ్యాణ్ వసంతి వాళ్ళు రోపుని పట్టుకోవద్దని ఫస్ట్ చెప్పినావు, బెల్ట్ని పట్టుకోవద్దని చెప్పలేదు అని అంటే, బెల్ట్ని పట్టుకోవచ్చు అని ఏమంటే రూల్ మార్చేసింది. బెల్ట్ని పట్టుకోవచ్చు అన్న మనిషి కరెక్ట్గా ఒక రెండో రౌండ్ తర్వాత బెల్ట్ని పట్టుకున్న పెనాల్టీలు పడతాయి, ఫౌల్స్ అవుతాయి, మీ ఇష్టం చెప్తున్నా, బెల్ట్ని పట్టుకోకూడదు అని మళ్ళీ మాట మార్చింది. అలా 2 రౌండ్లు అయిపోయినాక అక్కడికి ఆట చల్లబడిపోయింది మొత్తం. అప్పటిదాకా సిన్సియర్గా పార్ట్నర్ని పట్టుకుని ఆడుతున్న వాళ్ళంతా బకరాల. బెల్ట్ పట్టుకుంటే వాళ్ళ పార్ట్నర్ మీద వెయిట్ ఏడబడుతుంది. అండ్ ఇక్కడ నీతు మాస్టర్ లాంటి వాళ్ళని పట్టుకొని ఆడాలి అంటే కళ్యాణ్ వసంతిలకు కావచ్చు, ఆసియా నూకరాజు వాళ్ళకి కావచ్చు, ఇటు పక్కన మహేష్ శాంట్రా వాళ్ళకంటే నీతు మాస్టర్ని పట్టుకుని నటరాజ్ మాస్టర్ ఊగులాడ పడడం, ఆమె పట్టుకుంటే ఈయన ఆగడం చాలా టఫ్. దాంతో గేమ్ ఆడడం చాలా టఫ్. ఇది ఒక ఎట్లా అంటే ఇది అసలు అండర్ 14, అండర్ 13 రకరకాల బ్యాచ్లు ఉంటాయి. అండర్ 20
ఆ బ్యాచ్‌లలో సంబంధం లేకుండా అంటే సంబంధం లేని బ్యాచ్‌ని తీసుకొచ్చి పెట్టినట్టయితే వాళ్ళకి వీళ్ళకి కలిపి ఇలాంటి గేమ్ పెట్టడం. ఆఫ్‌కోర్స్ ఫిజికల్ టాస్క్‌లు ఇట్లా బిగ్ బాస్‌లో గానీ, ఇక్కడ గానీ జెండరు, ఏజు ఇవన్నీ డిస్క్రిమినేషన్స్ ఉండే అందరికీ ఒకటే రకంగా ఉంటది ఆట. అది తెలిసే వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి నో ప్రాబ్లమ్ గానీ, నాకు ఎందుకో వాళ్ళకి చాలా దారుణమైన, ఇబ్బందికరమైన సిట్యుయేషన్ వచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇన్ ద మీన్ వైల్ నూకరాజు, ఆసియా వాళ్ళల్లో నూకరాజు ఒక వరస్ట్ స్ట్రాటజీ ఆలోచించిండు. భరిస్తందిగా అని చెప్పి ఆమె మీద మొత్తం భారం బారైతే ఎట్లా? టూ మచ్ అనిపించింది. అది చూడడానికి అంత చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఆయన వెయిట్ ఎంత ఉంటుంది, ఆమె వెయిట్ ఎంత ఉంటుంది, ఆమెకు బెల్ట్ కట్టి ఆమెను ఉగులాడబడి ఆమె ఈయనను పట్టుకోవడం ఏంది? ఆమె ఈమెను పట్టుకుంటే ఆమెకు ఎంత ప్రెజర్ పడాలి పొట్ట మీద? ఆ బెల్ట్ ఎంత ఒత్తుకుపోవాలి? వాడు ఎంత లేదని 80 ఉండే తట్టున్నాడు చిన్నగా మెల్లగా చూస్తా అంటే. సరే 70 వేసుకో. ఆమె ఎంత ఉంటుంది? పిట్ట పిల్లలు ఉంటుంది. ఆమెకి ఎంత ఉంటుంది వెయిట్? చాలా తక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ ఆమె మోస్తుంది కదా అని చెప్పి వేస్తూనే ఉంటావు బలం. వరస్ట్ స్ట్రాటజీ. అంటే వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు చండాలమైన స్ట్రాటజీ చేసినాం మనం ఎవరికి కాదు. ఆమె ఈయనని కరుసుకొని పట్టుకొని ఉండు అంటే ఇది కోతి పిల్ల తల్లిని పట్టుకుంటుంది చూడు, కోతి తల్లిని అట్లా పట్టుకుని ఉండేది, ఇట్లా కప్పోలే పట్టుకుని ఉండేది, ఈజీగా కొట్టి పడేసేటోళ్ళు. అప్పటికి స్కోర్ గట్టిగా అయింది వాళ్ళది. అయినా కానీ పెనాల్టీలు కూడా ఆగమైపోయింది. మళ్ళీ ఇలా నూకరాజుకి వేసిన పెనాల్టీలు ఏందప్ప చండాలమైన పెనాల్టీలు. ఆ పెనాల్టీలతో అతని గేమ్ మొత్తం నాశనం అయిపోయింది. శ్రీముఖికి రిటర్న్ మాట్లాడితే పెద్ద దెబ్బ అయిపోతుంది, మళ్ళీ తర్వాత ఫర్దర్గా బిగ్ బాస్ పోయేది ఉంటుంది కదా అని చెప్పి భయంతో శ్రీముఖికి ఆపోజిట్గా మాట్లాడకుండా వీళ్ళకి సంచాలకంగా చేసిన అమీర్ మీద గట్టిగా అరుస్తుంది తప్ప శ్రీముఖి చేసిన 3 పెనాల్టీలు లేకపోయినా ఆయన చాలా ముందుకు పోయేటోడు. ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ గేమ్కి ఈయనే సెలెక్ట్ అయ్యేటోడు. నూకరాజు వాళ్ళ రాంగ్ స్ట్రాటజీలు బాగా పడ్డాయి, దాంతోపాటు పెనాల్టీలు పడ్డాయి, కర్మ రిటర్న్స్ అన్నట్టుగా ఆయన చేసిన రాంగ్ స్ట్రాటజీలకు అన్నీ ఆయనకి బెడిచికొట్టినాయి. సో ఇది అయిపోయింది. కళ్యాణ్ వాళ్ళకి ఇక్కడనే అడ్వాంటేజ్ ఉందా, అడ్వాంటేజ్ ఇచ్చిందా ఇట్లా బెల్ట్ విషయంలో, రోప్ విషయంలో అంటే నెక్స్ట్ గేమ్లో యాడెడ్ అడ్వాంటేజ్ ఎట్లంటే 15 బ్లాక్స్ ఉన్నాయి సర్క్యూట్లో. లవ్ సర్క్యూట్ అని పెట్టిరు. 15 బ్లాక్స్ ఉన్నాయి. 15 బ్లాక్స్లో 15 బ్యాటరీస్ డిఫరెంట్ సైజెస్ పెట్టడానికి ఉంది. 15 బ్లూ బ్యాటరీస్, 15 రెడ్ బ్యాటరీస్ పెట్టినప్పుడు నటరాజ్ మాస్టర్ వాళ్ళు ఒక కలరు అండ్ వసంతి కళ్యాణ్ వాళ్ళు ఒక కలర్ తీసుకున్నారు. ఒకటి పెడుతుంటే ఇంకోళ్ళు వచ్చి వాళ్ళు పీకేస్తున్నారు. ఇట్లా కూడా ఆడుకుంటున్నారు. కానీ తెలివిగా ఆడాలంటే ఒకటి పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మిగతా అన్ని పీకుతా పోవాలి. సరే ఏదో మొత్తానికి అంతా ఫిజికల్ అయిపోయారు, మీదికి వెళ్ళి గుంజుకున్నారు, అటు గుంజిరు ఇటు గుంజిరు, కింద పడ్డారు, మీద పడ్డారు, ఆగమైతే అంటే పాజ్ చెప్పింది శ్రీముఖి. వచ్చి ఫస్ట్ 15 బ్లాక్స్ ఉన్నాయి కదా అవి ఫిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం ఫిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. అన్నీ నిండిన తర్వాత ఫైటింగ్ స్టార్ట్ చేసుకోరు తీసుడు పెట్టుడని అనగానే నటరాజ్ మాస్టర్ పోయి ఈజీగా ఆయన బ్లూ కలర్ ఆయన పెట్టుకుంటాడు. అది ఈ ఆసామి ఎవరు మన కళ్యాణ్ టక్కన పోయి బ్లూ కలర్ అన్ని పీకేస్తా అంటే 15 నిండిన తర్వాత పీక్కోమన్నారు, ఇప్పుడే కాదు కదా అని చెప్పి నటరాజ్ మాస్టర్ అంటే పీకేస్తూనే ఉన్నాడు. పీకేస్తుంటే నేను కూడా వీక్తాని అని చెప్పి ఈయన కూడా పీకేసాడు. పీకేయంగానే మీ ఇష్టం కొట్లాడుకుంటే కొట్లాడుకోరు అంటుంది. అగా నువ్వు చెప్పినావు అక్క 15 నిండేదాకా లొలి పెట్టదు అంటే పీకద్దు పక్కలో అని కళ్యాణ్ పోయి పీకేస్తా అంటే డిస్క్వాలిఫై చేస్తా అనొచ్చు కదా. అట్లా కాదు, ఈ సైజు కరెక్ట్గా పట్టలేదు, రాంగ్ సైజులో పట్టింది, నాకు డౌట్ వస్తుంది, నేను చెక్ చేస్తాను నటరాజ్ మాస్టర్ అంటే అట్లా చెక్ చేస్తే మా టీం చెక్ చేస్తుంది, నువ్వు కూడా చెక్ చేస్తా అంటే ఒకవేళ నువ్వు రాంగ్ అని నిరూపిస్తే అంటే నువ్వు రాంగ్ అని నిరూపిస్తే ఓకే, లేదు అది రైట్గానే ఉంది అని తెలిస్తే కనుక, రైట్ బ్లాకే అనిపిస్తే కనుక, అక్కడ ఉన్న బ్యాటర్ కరెక్ట్ సైజ్ అనిపిస్తే నిన్ను టోటల్గా లేయర్ 2 గేమ్కి తీసుకుపోకుండా ఇక్కడనే డిస్క్వాలిఫై చేస్తాం అని చెప్పింది. ఏం బెదిరిస్తున్నారా? ఆయనకి డౌట్ వచ్చింది, చెక్ చేస్తా అంటే డిస్క్వాలిఫై చేస్తా గేమ్లోకి వెళ్ళాలంటే ఏదో ఒక జంటకి ఫేవరెటిజం చూపించడానికి ప్రయత్నం చేస్తున్న ఫీలింగ్ వచ్చిందబ్బా నాకు. మీరేమన్నా అనుకోర్రి. సరే ఎపిసోడ్లో ఏముందో ఫటాఫట్ దానదని చెప్పే ప్రయత్నం చేస్తే ఆల్రెడీ ఇక్కడ కవర్ చేసిన పాయింట్స్ మళ్ళీ క్యాసెట్ వేసి చెప్పను, ఫట్ అని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తా. నాకు కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు లాగడానికి, ఇప్పటికే మస్తు లాగినాం. రైట్, 46th ఎపిసోడ్ అయిపోతుంది, ఇక దగ్గర పడ్డది, ఎక్కువ రోజులు ఏం లేదు. ఎంత ఇంకొక 24 ఎపిసోడ్లు అయితే అయిపోయింది. రైట్, ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు, పాత లైక్ కొట్టరు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. చలో షురు. నా పేరు శ్రీనివాస్, శ్రీనివాస్ అలా SC65. నూకరాజు ఫన్ తోటి స్టార్ట్ అయింది మనకి ఎపిసోడ్. పొద్దుగాలు లేవగానే అక్కడున్న ఎవరు భానుతోటి మిగతా వాళ్ళతోటి ఫన్ జనరేట్ చేస్తూ ఉన్నాడు. అదే టైంలో అంజలక్క వచ్చింది. అంజలక్క అంటే బుల్లమ్మ బుల్లోడు కదా, నువ్వు చేసినావు అంటే ఆయన చేసింది కదా, మొత్తం కడిగేసింది కదా, ఏదో డిస్కషన్ అవుతుంది. అక్కడ ఒక గ్లాస్ ఉంది కడగలేదు, అదేదో కప్పో గ్లాసో ఉంది కడగలేదని భాను అన్నది. అని అంటే అది నాది కాదు, నేను కడుక్కున్నా అంటే అది నిన్న నువ్వే పెట్టినాడు అక్కడ అని చెప్పి భాను అన్నది. జాను అన్నది. అని అంటే నేను పెట్టలేదు, నాకు సంబంధం లేదు, నేను పెట్టలేదంటే నువ్వే పెట్టినవాట అక్క చెప్పిర్రు, నువ్వే పెట్టినవాట అని చెప్పి జాను మళ్ళీ అన్నది. అనగానే అక్కడ డిస్కషన్ మళ్ళీ నూకరాజు ఏదో కామెడీ చేసి నా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత భాను గట్టిగానే క్లాస్ పీకిండు. ఆమెను ఎందుకు ఊకి పాయింట్అవుట్ చేస్తాం,
పాయింట్అవుట్ చేయడం ఎందుకు? చిన్న చిన్న వాటికి ట్రిగ్గర్ చేస్తే మనం బ్యాడ్ అవుతాం, నువ్వు బ్యాడ్ అవుతావు. అందరూ అంటున్నారు కానీ నువ్వు ట్రిగ్గర్ చేస్తావు, అది నిజమే అన్నట్టుగా అవుతుంది. అవసరమా? ఆమె వదిలేయచ్చు కదా, మనకెందుకు? నిన్న అంత అరిచింది మనం గేమ్ ఆడుతుంటే, భానువాళ్ళు తప్పు, అది తప్పు, ఇది తప్పు అని చెప్పి గట్టిగా అరిచింది. నేనేమన్నా అన్నానా? పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడాలి. అనవసరంగా ఇట్లాంటి చిన్న చిన్న వాటికి ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అయ్యి నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి భాను చాలా మంచి క్లాస్ పీకిండు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా గ్లాసులు పెట్టడం మర్చిపోతలేరు కొంతమంది. తాగేసిన కప్పులు మర్చిపోతలేరు. వాళ్ళకేదో బుద్ధి చెప్పాలి, వాళ్ళకేమో సర్ది చెప్పాలి, వాళ్ళు చేసిన మిస్టేక్ వాళ్ళకి ఎత్తి చూపాలి అన్న ప్రయత్నం చేస్తే చిన్న చిన్న వాటికి చికాకు తెచ్చుకున్న పర్సన్ లాగా కనబడుతుంది. దట్స్ ద మ్యాటర్. వదిలేస్తే అయిపోయాయి కథం. మనకి ఎందుకులే అన్నట్టు వదిలేస్తే అయిపోద్ది కొన్ని చిన్న చిన్న విషయాలు. నెక్స్ట్ అంజలి, నీతు, నటరాజ్ మాస్టర్ వాళ్ళు ముగ్గురు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. దీనిలో 2 పాయింట్స్ ఉన్నాయి అబ్బా. ఒకటేమో బాధపడుతుంది, ఓదార్పు కింద నీతు గారు మాట్లాడడం. రెండోది కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాధపడుతుంది. కళ్యాణ్ కావాలని ఇట్లా చేసిన తర్వాత ఏదో కవరింగ్ మేకప్ ఎత్తాడు, అదంతా నాకు నచ్చట్లేదని పాయింట్ మాట్లాడుతుంది. ఫస్ట్ పాయింట్, అంజలి గారు నీతు గారు అంటారు అన్నట్టు, అంజలి నీకేమైనా చెప్పాలంటే నాకు భయం అవుతుంది అంటే, అవునా చెప్పు, మీ ఆయనకి లాగా మాట్లాడద్దు అని చెప్పు అంటే, నీకు మాట్లాడద్దు అని చెప్పాను, ఆయనకైతే నో మాట్లాడద్దు అని చెప్తా, నీకైతే కొంచెం పేషెన్సీతో ఆలోచించు అని చెప్తా. మా ఆయనకి చెప్పిన నీకెందుకు చెప్తా, నీకైతే ఆలోచించమని చెప్తా అని చెప్పింది. అంజలి ఉండి, మనం అందులో ఉన్నప్పుడే తెలుస్తుంది, మనం అట్లా డౌన్లో ఉన్నప్పుడే తెలుస్తుంది, నువ్వు మా పొజిషన్లో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడినావు, ఎట్లా అరిచినావు నా అందరికీ తెలుసు అన్నట్టుగా చెప్తాను. అంటే నీతు గారు కూడా లోలో ఉన్నప్పుడు అక్కడ నటరాజ్ మాస్టర్ గట్టిగా అరవడాలు, గులులు పెట్టడాలు, నీతు గారు కూడా అన్ని పాయింట్అవుట్ చేసి వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని కూడా మాట్లాడేది కదా. లోలో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి అన్నట్టుగా చెప్తాను. ఇప్పుడు నేను అరిచినట్టే నువ్వు కూడా గట్టిగా అరిచినావు, చెప్పినా ఏం లేదు అన్నట్టుగా కరెక్ట్ మాటే చెప్పింది అంజలి గారు. చెప్పిన తర్వాత నీతు ఉండే, ఆ పొజిషన్లోకి నేను వెళ్ళాను కాబట్టి ఆ తపన నాది, ఆ పొజిషన్లోకి వెళ్ళకూడదు అని చెప్పి గట్టిగా ఆడాలి అని ఆడిన తపన నాది అన్నట్టుగా చెప్పింది అంజలి గారు. నీ ప్లేస్లో నేనున్నా ఇదే చెప్తా, ప్లీజ్ అమ్మా కామ్ డౌన్ అమ్మా అని చెప్తా, నువ్వు కూడా వినవు అన్నట్టుగా అంజలి గారు ట్రూత్ మాట్లాడతారు. ఎవరు డౌన్లో ఉన్నా వాళ్ళు హట్ అవుతారో, ఆ హట్టింగ్లో భాగంగా బాగా ఫస్ట్రేషన్లో ఉంటారు. అదే నేనున్నా కంటిన్యూస్గా ఉంటుంది కదా. ఈమె ఎప్పుడు కూడా 4 వారాల నుంచి చూస్తే ఎప్పుడు బాటం 2లోనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఫైనల్ బ్యాటిల్ ఆడాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. మొన్నటిసారి అయితే ఫైనల్ బ్యాటిల్ కూడా ఓడిపోయిన సిచ్యువేషన్ ఉంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాధపడుతుంది ఆమె ఘోరంగా. ఇక్కడ ఏదో మనం వేరేటోళ్ళ సొమ్ము తింటున్నట్టుంది, వాళ్ళు దానం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉంటే, పైకి వెళ్ళి ఇక్కడ టాస్కులలో ఫస్టే నాకౌట్ అవ్వడం, పోయిన వారం అయినా ఇక్కడ అయినా ఇక నాకౌట్ అవుతూ ఉంటే, ఇక్కడ ఉండాలంటే ఉండబుద్ధి అయితే లేదు, ఏదో ఫ్రీగా పుక్కట్లో వాళ్ళు ఏదో దానం చేస్తా అంటే తిన్నట్టుకున్నది, ఇక్కడ భరించలేకపోతున్నా అని చెప్పి ఆమె బాధ ఆమెకు ఉన్నది. కానీ ఒక పాయింట్ అయితే చెప్తుంది ప్రతిసారి, పవన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మారిండు, 50% అయినా మారిండు. నటరాజ్ మాస్టర్ కూడా 50% మారిండు పవన్, చాలా మారిండు నేను చూసిన అని ఈ పాయింట్ ఆఫ్ డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత నువ్వు ఇక్కడ రాజుగారు పడుకున్నారు. పొద్దుగానే రాజుగారు పోయి బెడ్రూమ్లో పడుకున్నారు. అందరు బయటనే ఉన్నారు. రాజుగారికి ప్రేమ గురుగారు చెప్పినట్టు, లైట్స్ ఆన్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ ప్రేమ లవ్ మ్యాన్షన్లో పడుకోవడానికి వీల్లేదు అని చెప్పిండు. చెప్పంగానే ఆయన టక్కన లేచిండి, వచ్చింది బయటకు వచ్చి, ఎవరు పడుకున్నది అంటే, అందరం ఎక్కనే ఉన్నావు, నువ్వు లోపల నువ్వు ఒక్కడే పడుకున్నది అని చెప్పి కౌంటర్ ఇచ్చారు అందరు. ఏగానే నేను కాదు, నేను పడుకోలేదంటే ఆశయం అంటే, నీ కళ్ళు చెబుతున్నాయి నువ్వు పడుకున్నావని, నా కళ్ళు చెబుతున్నాయా నేను పడుకున్నా అని నేను పాట పాడుకున్నారు. వెరీ నైస్ ఫన్. ఆ తర్వాత ఇక్కడ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నారు నీతు అండ్ అంజలి. ఈ కళ్యాణ్ గారు చెప్తే రీజన్ కరెక్ట్గా చెప్పాలి, ఏదో మేకప్ వేసినట్టు చెప్పొద్దు. ఎస్ యు ఆర్ వీక్ అని చెప్పి తీసుకుంటే, వాహ్ గేమర్ రా వీడు అని అనుకునేదాన్ని. కానీ చెప్పడు కదా, బాబాలాగా ఏదో సొల్లు చెప్పడానికి చెప్తాడు. ఆపోనెంట్ అని చెప్పారు కదా, ఏదో చదువు రానట్టుగా ఆపోనెంట్ అని చెప్పారు కదా, ఏదో కలిసి ఆడాలి, టీమప్ ఆడాలి అన్నట్టుగా మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని గుడ్ బుక్స్లో మేము క్లోజ్ కాబట్టి గుడ్ బుక్స్లో ఉండొద్దు అనుకుంటున్నా అని చెప్పడం ఏంది. నేను ఒక కదా నేను క్లోజ్, మీరు కదా అందరం క్లోజే కదా, అందరితో ఉంటాడు కదా అన్నట్టు చెప్తాను. బాధ అదే కలిసి ఆడడానికి తీసుకుంటే సంతోషం, ఆపోనెంట్గా ఆడడానికి తీసుకొని ఓడిస్తే బాధ. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ నూకరాజ్ ఫన్. ఇది వీళ్ళు ఇద్దరు కలిసి అదే రాజుగారు అంటే మంత్రి గారు చెప్పండి అంటే, ఈ పడుకున్న వ్యక్తి ఎవరినో దొరకబట్టి తల నరికేద్దాం, బొక్కలు చూర చేద్దాం అంటే, ఎందుకులే బొక్కలు చూర వేస్తుంటే మిమ్మల్ని కాదు అంటే, ఆయన పడుకున్నాయనంటే నేను పడుకోలేదు కానీ పడుకున్నాయని కూడా ఎందుకు చేయడంలే మళ్ళాంటోడే కదా అని చెప్పి జర ఫన్నీ డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నటరాజ్ మాస్టర్ మెడిటేషన్ చేస్తాడు, మహేష్ చంద్ర వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. గతం అలసిపోతే నీ కొత్త ఎనర్జీ పుడుతుంది కమాన్ అని చెప్పి ఎక్సర్సైజ్ చేపిస్తాడు ఆమెతోటి. ఇదంతా ఎనర్జీ గెయినింగ్ కోసం, అలసిపోవడానికి కోసం కాదు అని చెప్పాడు. కళ్యాణ్ నూకరాజ్ దగ్గర పోయి, రాజా గారు మీకు ఏదన్నా సూపర్ పవర్ ఇస్తే కనుక, ఏదో స్వాపింగ్ గిపింగ్ ఇట్లాంటివి ఏమైనా ఇస్తే కనుక మా మీద ప్రయోగించకండి, ఎందుకంటే మాకు వచ్చినప్పుడు మీ మీద ప్రయోగించలేదు, సంధ్య బ్రిటో వాళ్ళ మీద ప్రయోగించారు కదా, మళ్ళీ ఎట్లా లేదు కదా.
సో, మాకొచ్చినప్పుడు మీ మీద ప్రయోగించలేదు. కొంచెం అదొకటి దృష్టిలో పెట్టుకొని చేయండి అని ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటానన్నట్టు. రైట్. నా తర్వాత నటరాజ్ మాస్టర్, నీతు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక గమ్మతి ఒక మంచి డిస్కషన్ అని చెప్తా. మీకు కూడా కొన్ని సజెషన్స్ ఇస్తా. ఏమని చెప్తాదంటే, నీతు గారు అంటారు, నాకోటి అర్థమైంది ఏంటంటే, మన బిడ్డని కూడా మొరటుగా పెంచాలి. నూకరాజు ఆశయం చూస్తుంటే అట్లా అనిపించింది అనగానే నటరాజ్ మాస్టర్ అంటే అప్పుడే వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు, స్ట్రాంగ్ అవుతారు అన్నట్టు చెప్పింది. చెప్పంగానే నీతు గారు ఉండే కదా, ఆ ఆశయం చూస్తే నూకరాజుని చూస్తే అనిపించింది, నా బిడ్డకు కూడా సున్నితంగా కాదు పెంచేది, కొంచెం గట్టిగా పెంచాలి, తనకి తాను అన్ని బతికేలాగా అన్ని రకాలుగా అలవాటు చేసేయాలి, పని చేసుకోవడం అలవాటు చేయాలి, అన్నీ కూడా కెపాసిటీ పెంచాలి తనది, సున్నితంగా చూసుకోవడం కాదు, అప్పుడే అన్నీ సెట్ అవుతాయని చెప్పి నటరాజ్ మాస్టర్ వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఇక్కడ ఒక మాట చెప్తా. ఈ మధ్యకాలంలో ఒక్కరు లింగులిటికి మాట ఒక పిల్లగాడు ఒక పిల్ల ఉంటుంది, లేదంటే ఇద్దరు ఉంటారు. వాళ్ళ మీద అమితమైన ప్రేమ పంచప్రాణాలు పెట్టుకొని వాళ్ళని ఎంత సున్నితంగా పెంచుతామంటే, సున్నితంగా గావురం అంటే గావురం, ఇక వానికి కావురం పెరిగేంత కావురం అంటే బలుపు పెరిగేంత వాడిని గారాబం చేసి చెడగొడతారంట చూడు. అట్లా వాడిని మొత్తం ఖరాబ్ చేస్తారు. వాడిని ఎంత సున్నితంగా పెంచుతారంటే, వానికి ఏది కావాలంటే అది క్షణాలలో ముంగడ పెడతారు. వానికి ఏదంటే అది ఇట్లా ప్రత్యక్షం అయిపోతుంది. వాడు ఎట్లా తయారవుతాడంటే సోమరిపోతే తయారవుతాడు. వానికి ఈ మధ్య ఫోన్ అడిక్టెడ్ చేస్తారు పిల్లల్ని. ఫోన్ అడిక్టెడ్ అయితే వాడు సైకోగా తయారవుతాడు. ఇట్లా తయారు చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ వాడికి బాగా అడిక్ట్ అయిన తర్వాత ఫోన్ గుంజితే వాడు ఏడుస్తాడు, కొట్టుకుంటాడు, కింద పడతాడు, మీద పడతాడు. వాడు ఎన్నో చూసుంటాడు కాబట్టి వాడు మిమ్మల్ని ఎట్లా బెదిరియాలని అట్లా బెదిరిస్తే అటే చేస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ గిట్నే సున్నితంగా పెరిగింది అనుకో, వాడు రేపు పొద్దున ఏదన్నా నువ్వు గట్టిగా గదమ ఇస్తే అయితే నీ మీద అటాక్ చేస్తాడు, లేదంటే వాడేమైనా చేసుకుంటాడు. అంత దారుణంగా మైండ్ సెట్ అంతా ఖరాబ్ అవుతుంది. కాబట్టి సున్నితంగా పెంచకూరి, వానికి కష్టాలు చెప్పుర్రి, వానికి బాధలు చెప్పుర్రి, వానికి ఇబ్బందులు చెప్పుర్రి. రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ చదివిన నేను రిచ్ డాడ్ లాగానే పెంచాలి అని అంటే వాడు పిచ్చిగా లేక తయారైన. రిచ్ డాడ్లో పెంచే ప్రయత్నంలో నువ్వు కరెక్ట్గా గైడ్ చేయలేకపోతే అప్పుడు వాడు పిచ్చోడై కూర్చుంటాడు, వాడు నీకే తలకైన పోయి కూర్చుంటాడు. ఐదర్ వాడిని ఏమన్నా చేసుకుంటాడు, లేదంటే నిన్నేమన్నా చేస్తాడు. నేర ప్రవృత్తి అసలు విపరీతంగా పెరుగుతుంది. సున్నితంగా పెంచదు. వానికి అన్ని కష్టాలు నేర్పాలి, అన్ని కష్టాలు చూపించాలి, హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడు ఏంటంటే మైండ్ చక్కగా పనిచేస్తుంది. ఓకే, గౌరవంగా ముద్దుగా నా కొడుకే నా బిడ్డే బంగారం వెండి ఇత్తడి పెండ పెడతారు ఆఖరికి. జర గట్టిగా తయారు చేయాలి. టఫ్ వాళ్ళతో పాటు మనం కూడా కొంచెం వామప్లు, ఎక్సర్సైజులు, వానికి హార్డ్ వర్క్లు, ఇంటి పనులు అన్నీ చెప్తే, అన్నీ ప్రతీది చెప్తా. అంటే స్కూల్లో ఫోటోల కోసం చేసి పంపిస్తారు, అవన్నీ చూసి మా వాడికి అన్నచ్చిన అనుకున్నారు. మీరు స్వయంగా చేపిస్తేనే వస్తాయి. సో అది చెయ్యరు, లేదంటే సంక్రాంతి పోతారా. 10వ తరగతిలో ఫెయిల్ అయితే ఫసకమంటారు. నువ్వేమన్నా అంటావనిపిస్తే నిన్నేమన్నా చేస్తారు. అర్థమైందా? డేంజరస్ కిడ్స్ ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్. ఓకే, సో అట్లా టఫ్గా పెంచాలి అనిపిస్తుంది. అదే ఆసియా నూకరాజు ఏంటంటే వాళ్ళు చాలా అంటే పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు, తిండికి లేని వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా కష్టపడి ఆడుతుంటే చూసి ఒక మజా వచ్చింది అన్నట్టు. అమ్మ ఎట్లా వచ్చిర్రా వీళ్ళు, భలే వచ్చిర్రు, అసలు సంబంధం లేని మనుషులు కదా ఇండస్ట్రీకి అన్నట్టుగా అనిపిస్తుంది కదా. రైట్, శ్రీమికి వచ్చింది తరికెడ తత్తయి. నిన్న రీబిల్ట్ ఆడినాం, అయిపోయింది. ఇప్పుడు మనం రియలైజ్ అనేది ఆడదాము. వెల్కమ్ మ్యాడ్ కపుల్స్ అంటే ర్యాలీ చేసుకుంటూ వచ్చేసారు. ఆ తర్వాత ఛాలెంజ్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఛాలెంజ్ ఏంటంటే రియలైజేషన్ అవసరం. ఇక్కడ రియలైజేషన్, కోఆర్డినేషన్, ఫోకస్ అదన్నీ పెట్టుకొని ఆడాలి. స్లోప్ ఉంటుంది, ఇట జారేది ఉంటుంది, కథ ఉంటుంది. అవన్నీ చెప్పే ముందు మీకు ఫస్ట్ ఒక విషయం చెప్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు చెప్పండి అంటే, నటరాజ్ మాస్టర్ నుండి గేమ్కి ముందు డిస్కస్ చేసుకోవడం వల్ల డిస్టెన్స్ అనేది ఉండకుండా కమ్యూనికేషన్ గట్టిగా ఉంటుందని చెప్పి నటరాజ్ మాస్టర్ చెప్పిండు. ఎందుకంటే నిన్న గేమ్కి ముందు ఒక డిస్కషన్ పెట్టుకొని ప్రాక్టీస్ అనేది చేసిరు కాబట్టి వాళ్ళు గేమ్ సక్సెస్ఫుల్గా కొట్టిరని నమ్మకం కదా, అందుకే చెప్తాను. ఆ తర్వాత నూకరాజు ఆశయంని కొంచెం కోఆర్డినేషన్ ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం అని చెప్పిండు. అండ్ మహేష్ చాండ్రా వాళ్ళని కమ్యూనికేషన్ నిన్న చూశారు కదా, నేను కంగారు పడతా అంటే కంగారు, జింక, జిరాఫీ అంటే ఏం పడద్దమ్మా అని చెప్పాను కదా, అట్లా అని చెప్పి మహేష్ చాండ్రా చెప్తారు. అయితే కళ్యాణ్ వసంతి వాళ్ళని కమ్యూనికేషన్ కొంచెం ఉంది కానీ కొంచెం టైమింగ్లో ఫినిష్ చేయట్లేదు అన్నది ప్రాబ్లం ఉంది, అదొకటి చూసుకోవాలన్నట్టుగా తెలిసి ఏదో చెప్పారు. ఇక ఆ తర్వాత వన్ డిఫికల్ట్ ఛాలెంజ్ ఎవర్ ఇన్ ఎంటైర్ దిస్ అని చెప్పారు. మానిటర్స్ మీరు కోరుకునే అవకాశం కూడా ఉంది. ఈ టాస్క్ ఏంటంటే ఇట్లా స్లోప్ ఉంటుంది, స్లోప్ మీద హస్బెండ్ ఉండాలి, వైఫ్ ఉండాలి, పట్టుకోవాలి. ఎవరెవరు వాళ్ళు ఇటా వీళ్ళట ఏదో ఒకటి చూస్ చేసుకుని పట్టుకోవాలి. కిందికి దిగితే ఫౌలు, తాడుని పట్టుకుంటే ఫౌలు అని చెప్పి ఇట్లాంటి కొన్ని ఫౌల్స్ చెప్పి, తాడు వదిలేస్తే ఇసిరేసి అయస్కాంతం తాడు ఉందిగా వదిలేస్తే కిందికి పోయి దిగి తెచ్చుకోవాలి కాబట్టి అప్పుడు ఫౌలు. ఇట్లా ఫౌల్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి, పెనాల్టీస్ పడతాయి అన్నట్టు చెప్పింది. చెప్పేసిన తర్వాత మీ మానిటర్స్ని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే నటరాజ్ మాస్టర్ ఆమీర్ అంటాడు. నూకరాజు వచ్చేసి భాను అని చెప్తాడు. కళ్యాణ్ వసంతి వాళ్ళు అండ్ మహేష్ అంటే వీళ్ళిద్దరూ కూడా సిద్ధు సోనియా కావాలని చెప్తారు. సూపర్, మీరందరూ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు
నేనేం సెలెక్ట్ చేసినో చెప్పేస్తా అంటే ఇంత దానికి మమ్మల్ని ఎందుకు అడగమని అని చెప్పి వాళ్ళందరూ నటరాజు మాస్టర్ సీరియస్ అవుతూ ఉంటాడు. మాస్టర్ గిలిగిలి అని చెప్పి కొంచెం కామెడీ చేసి ఎందుకు మాస్టర్ మాటి మాటికి మమ్మల్ని అడిగి ఇబ్బంది పెడతారన్నట్టుగా ఉందా మాస్టర్, ఓకే ఓకే అని చెప్పి ఫన్ చేసింది. నవ్వాలి ఇక్కడ. ఓకే చెప్తాను, మీరేం టెన్షన్ తీసుకోకండి, ఎక్కడ నవ్వాలని కూడా చెప్పేస్తాను నేను. నటరాజ్ మాస్టర్ ఇక గేమ్ స్టార్ట్ అయింది. ఇక ఎవరెవరైతే నిన్న మీ చేతులు ఓడిపోయారో వాళ్ళే మీకు సంచాలకులు అని అంటే నటరాజ్ మాస్టర్ వాళ్ళకి భాను సంచాలకుగా ఉన్నాడు, కళ్యాణ్ వసంతి వాళ్ళకి అంజలి సంచాలకుగా ఉంది, మహేష్ సాండ్రా వాళ్ళకి సోనియా సంచాలకుగా ఉన్నారు. అండ్ అటు పక్కన ఎవరు మన నూకరాజు ఆసియా వాళ్ళకి వచ్చేసి మన అభిమానిక అమీర్లోని అమీర్ సంచాలకుగా ఉన్నారు. రైట్, ఇక్కడ నేనంట అదే చెప్తున్నా కదా, నూకరాజు వర్స్ స్ట్రాటజీ, అమ్మాయి అక్కడ ఊలాడబడతా అంటే ఆమెకి పట్టుకొని ఈ ఆసామి తాడిసుకుంటూ ఆడుతూ ఉన్నాడు. అంత పిచ్చి పిచ్చుకుంది. మిగతా వాళ్ళందరూ ఏం చేశారంటే చాలా సింపుల్గా అబ్బాయిలు నిల్చున్నారు పట్టుకుని అంటే తాడికి ఉన్నారు, అమ్మాయిలు వాళ్ళని పట్టుకున్నారు ఇట్లా. అఫ్కోర్స్ శాండ్రా వాళ్ళు ఫస్ట్ కొంచెం మిస్టేక్ చేసి ఆ తర్వాత సెట్ చేసుకున్నారు అనుకో. అయితే నటరాజ్ మాస్టర్ బాగా ఆడుతున్నాడు. నటరాజ్ మాస్టర్ అంత దూరంలో ఉంది, దగ్గరికి తెచ్చుకుంటున్నప్పుడు మాస్టర్ సూపర్ మాస్టర్ అంటా ఉంది. నూకరాజు ఏం చేసిందంటే దగ్గరికి తీసుకొని రాగానే ఆ దగ్గర ఉన్న వాటి మీద వేసుకొని గుంజేసుకుంటుండు. అంటే ఇక ఎట్లంటే నటరాజ్ మాస్టర్కే చాలా టఫ్ అయిపోయి ఆయనకే లేక ఆకులు నాకుతూ ఉంటే ఈయన వచ్చి ముదులు పాప ఆయన కష్టపడతాడు, చాలా కష్టపడి అంత దూరం నుంచి వెళ్ళి తెచ్చుకుంటుంటే మధ్యలోకి వెళ్ళి గమ్మని గ్యాంబ్లింగ్ చేస్తాడు. అది ఒకటి బాగా అనిపించలేదు. ఆ గేమ్ స్ట్రాటజీ ఏంటంటే అవతలని తగ్గించడం కూడా మన గేమ్ స్ట్రాటజీ అన్నాడు. ఆ స్ట్రాటజీ నచ్చలేదు నాకు. అఫ్కోర్స్ అది స్ట్రాటజీ కానీ నాకు నచ్చలేదు. తర్వాత వసంతి వెనకాల తాడిని పట్టుకుంది అన్నట్టుగా కనిపిస్తుంది కానీ అది ఎవరు నోటీస్ చేస్తలేరు. ఆమె బెల్ట్ని పట్టుకోవచ్చని కాన్ఫిడెన్స్ ఆమెకుంది. సాయంత్రం ఉండి తాడిసురుతా ఉంది. తాడిసురుతా వర్కౌట్ కావట్లేదు. ఒక 2 రౌండ్లు అయినాకనే ఏమో అప్పుడు రియలైజ్ అయ్యి మహేష్ ఆమెని అందరూ పట్టుకున్నట్టుగా ఇప్పుడు వసంతి కళ్యాణ్ని పట్టుకుంటే కళ్యాణ్ గేమ్ ఆడినట్టుగా అట్లా గేమ్ ఆడడానికి ప్రయత్నం చేసి మార్చుకున్నారు. టాస్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమైందంటే నూకరాజు అందరూ ఎక్కేసిన తర్వాత కూడా నూకరాజు ఇంకా మెల్లగా చదువుకుంటూ ఉంటాడు. ఆసియాకి సెట్ అయిన తర్వాత మెల్లగా పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ గ్యాప్లో ఏంటంటే అందరూ పైకి రెడీగా ఉన్నారు, నువ్వు ఒకటివే రెడీగా లేవు, సో నీకు పెనాల్టీ వేస్తున్నా, 5 పెనాల్టీస్ వేస్తున్నా అని చెప్పింది. 5 × 500 అంట. మీరు ఎంత కాయించి గుంజుకొచ్చినా కానీ పక్కన 5 × 500 అంటే ఎంత పోతుంది? 5 5 2500 పోతుంది. అది చాలా బాధాకరమైన విషయం. దానివల్ల ఏంటంటే అతని స్కోర్ బాగా పడిపోయింది. సో 5 కాడ మళ్ళీ కొంచెం లొల్లి పంచాయతీ పెట్టుకుంటే సరే 3 కాడికి కుదిస్తున్న అని చెప్పింది లాస్ట్లో. కానీ 3 పోయినట్టే 1500 పోయినా అంటే పక్కన వాళ్ళ కంటే తక్కువ అయిపోతుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఆటోమేటిక్గా గోల్డెన్ కప్లో అయ్యే ఛాన్స్ మళ్ళీ ఉండదు అన్నట్టు. టాస్క్ స్టార్ట్ అయింది కదా. టాస్క్లో ఫస్ట్ రౌండ్లో ఏం చేశారంటే శాండ్రా వాళ్ళకి ఏంటంటే మహేష్ శాండ్రాని పట్టుకున్నాడు. మహేష్ ఇట్లా ఉన్నాడు, శాండ్రాని పట్టుకున్నాడు. శాండ్రా తాడేస్తుంది, వాళ్ళకి వర్కౌట్ అవుతలేదు. శాండ్రాని అంటే స్విమ్మింగ్ పూల్లో ఫస్ట్ పంపించినా కానీ ఇట్లాంటి ఏవి చేసినా కానీ శాండ్రాని పంపిస్తే వర్కౌట్ అవుతలేదు. కాబట్టి యాక్చువల్లీ మహేషే తాడిని వేయాలి, కానీ అర్థం కాలేదు. అప్పటికి గేమ్ అర్థం కాలేదు. పక్కన వసంతి వాళ్ళు ఏం చేశారు, వసంతి కానీ నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళకి కానీ ఏం చేశారంటే నీతు గారు నటరాజ్ మాస్టర్ని పట్టుకున్నారు. ఆ వెయిట్ పడుతుంది ఆయనకి, చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినా కానీ ఆయనకి ఎక్సలెంట్ ఆడిండు, సూపర్ ఆడిండు, రూల్స్ బ్రేక్ చేయకుండా చక్కగా ఆడిండు, మస్తు అనిపించింది. కళ్యాణ్ వసంతి ఏం చేసిందంటే ఇట్లా పట్టుకుంది, కానీ వెనకాల బెల్ట్ని పట్టుకుందన్న సంగతి మనకు మహేష్ చెప్పేదాకా తెలియదు. అయితే రోపును పట్టుకోలేదు, బెల్ట్ని పట్టుకొని ఉంది. అండ్ ఇంకోటి ఆయన ఫిజిక్ చాలా స్ట్రాంగ్ ఫిజిక్, 8 ప్యాక్ బాడీ, వెయిట్లెస్ అంటే వెయిట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఈజీగానే అవుతూ ఉంటుంది, కానీ ఆమెకి ఆర్మ్స్లో స్ట్రెంత్ ఉండదు అన్న పాయింట్ ఒకటి చెప్పింది. సో కష్టమే, అది కూడా కష్టమే, కానీ బెల్ట్ని పట్టుకొని ఆగింది. రైట్. అయితే ఇక్కడ మహేష్ సాండ్రా వాళ్ళకి వర్కౌట్ అవుతలేదు, ఇక్కడ నూకరాజు ఆసియా వాళ్ళకి వర్కౌట్ అవుతలేదు. ఆసియాకి వెయిట్ మోయలేకపోతుంది, నా వల్ల కాదు, ఇంకా గివప్ ఇచ్చేద్దాం అన్నట్టు కూడా మధ్యలో చెప్పింది. ఒక రౌండ్ అయిపోయిన తర్వాత అప్పుడు మహేష్ సాండ్రా వాళ్ళు మార్చుకున్నారు. ఎట్లా అంటే సాండ్రా పట్టుకోవడం కాకుండా సాండ్రా మహేష్ని పట్టుకుంది, తాడిని పట్టుకోవడం కాకుండా మహేష్ని పట్టుకున్నాక మహేష్ అందరిలాగానే ఇప్పుడు నూకరాజు ఆసియా నటరాజ్ మాస్టర్ నీతు కళ్యాణ్ వసంతి వాళ్ళలాగా ఈయన కూడా ఆడడం స్టార్ట్ చేసిండు. అక్కడ శ్రీముఖి ఏమంటుందంటే ఫస్ట్ అంతా ఆగమాగం చేసుకున్నావు, సింపుల్ గేమ్ను కూడా అంతా ఆగమాగం చేసుకున్నావు, నువ్వు ఈజీ టాస్క్ అసలు ఏదేదో చేసి అందరికంటే తక్కువ ఉన్నావు ఫస్ట్ రౌండ్లో, చూసుకొని మంచిగా ఆడనని చెప్పింది. ఓకే, పాజిటివ్ నోట్ అనుకుందాం. ఆ తర్వాత శ్రీముఖి ఉండి సడన్గా సాండ్రా లీవ్ ద రోప్ రైట్ నౌ, లీవ్ ద రోప్ అంటే ఐఎమ్ నాట్ హోల్డింగ్ ద రోప్, నేను రోప్ను పట్టుకోలేదు అనగానే మహేష్ ఉండి వసంతి వాళ్ళు అక్కడ అప్పటి నుంచి పట్టుకునే ఉన్నారంటే రోపుని కాదు మేము బెల్ట్ని పట్టుకున్నాం అని చెప్పి అక్కడ నుంచి చెప్పింది. అంజలి అడుగుతుంది అన్నాడు, అంజలి వాళ్ళ ఆమె కదా, ఇది మానిటర్ కదా, అంటది శ్రీముఖి రోపుని పట్టుకోవచ్చా బెల్ట్ని పట్టుకోవచ్చా అని అడుగుతుంది. లేదు అని చెప్తుంది, క్లారిటీగా లేదంటది.
వసంత్ ఉండి ఫస్ట్ రోపుని అన్నారు, ఇప్పుడేమో బెల్ట్ని అని చెప్తున్నారు అంటే శ్రీముఖి ఉండి రోపుని అని అన్నాను నేను, బెల్ట్ని అని అనలేదు. మానిటర్స్ డోంట్ చేంజ్ ద రూల్స్, కొత్త రూల్స్ పెట్టకండి మీరు, రోపుని అన్నాను బెల్ట్ని అనలేదు అంటే బెల్ట్ని పట్టుకున్నారు. వసంత్ వాళ్ళు బెల్ట్ని పట్టుకున్నారు, మిగతా వాళ్ళంతా పార్ట్నర్స్ని పట్టుకున్నారు. అయినా కూడా అక్కడ సర్కస్ చేస్తాడు ఆయన నూకరాజు. అయితే లేదు పాప, ఆమె పట్టుకోవడానికి అయితే లేదు. ఈయన తాడు కింద పడుతుంది, ఈయన పక్కన వాళ్ళ దాని మీద టార్గెట్ పెట్టుకున్నాడు. పక్కన వాళ్ళ దాని మీద వేసుకుంటూ పక్కన వాళ్ళతో అంటే చేసుకుంటూ పోతాడు. అంటే నటరాజ్ మాస్టర్ దగ్గరికి తీసుకొచ్చి గుంజు చేసుకోవడం ఇట్లాంటివి చేస్తాడు. అఫ్కోర్స్ అప్పటికి గట్టిగానే చేసిండు, కానీ పెనాల్టీల మీద పెనాల్టీలు అవుతున్నాయి. అక్కడ అమీర్ ఏమో చాలా అమాయకుడు, అన్నీ లెక్క పెడతా కూర్చున్నాడు. ఇక అంజలి భవన్ వాళ్ళు లెక్క పెడతలేరు, బెల్ట్ని పట్టుకుని లెక్క పెడతలేరు అని మహేష్ వాళ్ళకి. అంజలి భవన్ వాళ్ళు వాళ్ళ ఆటతో పాటు మిగతా వాళ్ళ ఆటను కూడా చూస్తూ ఉన్నారు. అది పెద్ద మైనస్. మన ఆట మనం గట్టిగా ఆడుకుంటూ పోతే బాగుంటుంది. ఇక్కడ వేరేటోళ్ళది ఒక తాడు ఒకసారి కింద పడితే ఆ తాడుని మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకోవడానికి పోతున్నప్పుడు ఆ తాడుతో పాటు ఆ మ్యాగ్నెట్తో పాటు ఒక 500 400తో డబ్బా అతుక్కొని ఉంది అన్నట్టు. అక్కడ చూడండి అది తాడు పట్టుకొని పోతాడు, దానికి అతుక్కొని ఉంది, అటాచ్ అయింది, తీసేయాలి అని చెప్తాడు. సో అతని కాన్సన్ట్రేషన్ అంతా మిగతా వాళ్ళ గేమ్ మీద కూడా ఉంది. అది పెద్ద మైనస్ అయింది. వాళ్ళ గేమ్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకుంటే బాగుండేది. శ్రీముఖి మాస్టర్ గుడ్, సూపర్ గోయింగ్, నీతు సూపర్, అట్లా ఇట్లా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకో మాట చెప్తుంది ఒక కాడ, మాస్టర్ గేమ్ బాగా ఆడుతున్నారు, నీతుకు కూడా ట్రై చేసే అవకాశం ఇవ్వండి అంట. నీతుకు ట్రై చేసే అవకాశం ఏముంది? అట్లెట్టిస్తారు అంటే ఆమెను ఈయన పట్టుకుంటే ఆమె చేయడానికే. అసలు ఎందుకు ఐడియా ఇస్తుంది నాకు అర్థం కాలే. ఎందుకు ఐడియా అట్లా చేస్తే ఇప్పుడు మహేష్ చంద్ర వాళ్ళు అట్లా చేసినా వర్కౌట్ కాలేదు కదా. మాస్టర్ అయిన నీతు వాళ్ళకి ఎందుకు ఇస్తారు అవకాశం? అక్కడ అందరికంటే ఎక్కువ స్కోర్ చేస్తూ ఉంది నూకరాజు, అండ్ అందరికంటే ఎక్కువ స్కోర్ చేస్తుంది కళ్యాణ్ వసంతి వాళ్ళు. వాళ్ళ పేర్లు చెప్తలే, నటరాజ్ మాస్టర్ సూపర్ అంట అంది. సరే ఆ తర్వాత శ్రీముఖి హ్యాట్స్ ఆఫ్ అందరికీ, అయిపోయింది గేమ్ అయిపోయింది, హ్యాట్స్ ఆఫ్, సూపర్ గేమ్ ప్లే, ఫంటాస్టిక్ గేమ్ ప్లే, ఎనర్జీ, ఎండ్యూరెన్స్, హార్డ్ వర్క్, అసలు ఒకటి వాట్ నాట్ అన్నీ కూడా పెట్టారు. మార్క్స్ ఎట్లున్నాయో చెప్పే ముందు మీకు ఎట్లా అనిపించింది అంటే, నటరాజ్ మాస్టర్ అలసిపోయారు రానంటే, లేదు ఇట్లాంటి ఆటలు ఉంటే నేను అలుపు రాదు, నాకు ఊపు వస్తుంది అని చెప్పిండు. ఆసియానే ఏడుస్తూ ఉన్నది, స్ట్రెంత్ సరిపోలేదు, నా వల్ల కాలేదు, నాకు చాలా ప్రెజర్ అయిపోయిందని చెప్పి ఆ కళ్ళలో నీళ్ళు తిరుగుతూనే ఏడుస్తున్నది, బాధపడతాను. నిజంగా చెప్తాను, అంత మూర్ఖపు ఆలోచన చేసిండు మనోడు. అబ్బా కరెంట్ పోయింది, ఒక్క నిమిషం. ఇక ఆసియా ఫుల్ ఏడ్చింది, మస్తు బాధపడ్డది అన్నట్టు. అంటే స్ట్రెంత్ సరిపోలేదు, నాకు బాగా ప్రెజర్ అయిపోయింది, ఇట్లాంటివి రాంగ్ స్ట్రాటజీ, దిక్కుమాలిన స్ట్రాటజీ. అండ్ ఇంకా ఆసియా ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ మాట్లాడేది ఉంటుంది కదా, అందులో ఏం చెప్తాను తెలుసా, ఒక్క చేతితో అతను ఆడుతుంటే సపోర్ట్ ఇవ్వలేకపోయినా అని బాధ చేసినట్టు. ఆ బాధ చూడుర్రి, ఆయన ఎప్పుడు ఆయన అర్థం చేసుకునే తప్ప అది రాంగ్ స్ట్రాటజీ. ఆయన మీద ఉండాలి, నేను కింద ఉండాలి, అది చాలా ఈజీ వాళ్ళకి బేసిక్గా. ఎందుకంటే ఆసియాకి ఎండ్యూరెన్స్ ఎక్కువ ఉంటుంది, మంచి పట్టుకోగలుగుతుంది, ఈజీగా ఎక్కువసేపు హోల్డ్ చేయగలుగుతుంది. అది మిస్కాలిక్యులేషన్ అయిపోయింది. ఆ తర్వాత మహేష్ చంద్ర వాళ్ళు అంటారు ఫస్ట్ రౌండ్లో అసలు టైం వేస్ట్ అయిపోయింది మాకు, ఆ తర్వాత మనం మార్చుకునేసరికి లేట్ అయిపోయింది అన్నట్టు. కానీ ఆ తర్వాత కళ్యాణ్ వసంతి వాళ్ళు ఫస్ట్లో అన్నీ లాగేసుకుని ఉంటే 2-3 ఇట్లా మిస్ అయినాయి అని చెప్తాను. చాలా అద్భుతంగా, మీరు అద్భుతంగా ఆడారు, బాగా చేస్తున్నారు, ఎక్సలెంట్గా ఆడారు అని చెప్పి ఆమె చెప్పిన తర్వాత 2500 దాకా మిస్ అయినాయి అక్కడ. ఆ తర్వాత గురుగారు 2 తీసుకున్నారు, అడిగి వెళ్ళినట్టుగా నటరాజ్ మాస్టర్ తీసుకున్నారు అని ఏదో చెప్తుండ్రు. కానీ వీళ్ళు బాగానే గుంజి పడేసిర్లే. కానీ ఈజీ టాస్క్ ఫర్ దెమ్ ఓన్లీ, మిగతా వాళ్ళందరికంటే. ఎందుకంటే ఆ ఫిట్నెస్ ఉండడం వల్ల, అంటే ఫిట్నెస్ ఉండడం ఆయన తప్పు కాదు, ఫిట్నెస్ లేకపోవడం మిగతా వాళ్ళ మిస్టేక్ కాదు, కానీ ఫిట్నెస్ ఉండడం వల్ల ఆయనకు ప్లస్ అయింది ఈ గేమ్, ఆయనకు ప్లస్. నెక్స్ట్ నూకరాజు ఆసియా స్కోర్ ఎంత అయిందని చెప్పి చూస్తే నూకరాజు ఆసియా వాళ్ళకి టోటల్గా అంటే 5-500, 8-400, 4-300, 3-200, 8-100 బాగానే గుంజిండు. అసలు చేస్తున్నట్టు కనిపించలేదు, అతను చాలా రిస్కీలో ఉన్నట్టు కనబడ్డది. తర్వాత బాగానే గుంజిండు. చూస్తే 8500 పాయింట్స్ ఉన్నాయి. అయితే స్టార్టింగ్లో నేను చెప్పిన చూడు, 5 పెనాల్టీస్ యాడ్ చేయాలి అని చెప్పి ఆమె చెప్పింది స్టార్టింగ్. శ్రీముఖి నువ్వు లేట్గా ఎక్కుతున్నావు కాబట్టి 5 పెనాల్టీస్ అన్నది. అదేంది 5 పెనాల్టీస్ అట్టెట్టు ఉంటుందని చెప్పి ఇక లొల్లి పెట్టుకుంటే 5 కాదులే 3 పెడుతున్న పెనాల్టీస్ అని ఆమె అన్నది. 3 పెనాల్టీస్ అయినా ఎందుకు పెట్టాలి? ఆమె రెడీ 3-2-1 స్టార్ట్ అనే కంటే ముందు ఎక్కాలి. ఇంకెక్కుతలేవు ఏంటంటే ఎక్కుతున్నా అనుకుంటే ఎక్కిండు. కానీ దాన్ని తప్పుపట్టి వాళ్ళకి పెనాల్టీలు ఇద్దామని పక్కకు పెడదామని ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ మొన్న కప్పులయ్యారు, గోల్డెన్ కప్పులయ్యారు, మళ్ళీ ఈసారి అయ్యేటట్టున్నారని వాళ్ళని పక్కకి తొక్కి పక్కన పెట్టంటే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఆ తర్వాత అమీర్ని అడిగితే అమీర్ వాళ్ళది ఒక 4 పెనాల్టీస్ అన్నాడు. 4 ఎక్కడి 2 కదా వీళ్ళు లొల్లి. సీరియస్గా చూసిండు కానీ శ్రీముఖికి ఆపోజిట్గా మాట్లాడలేకపోయింది. ఈ 3 ఆ 4 అయ్యి 7 అయిపోయినాయి. 7 పెనాల్టీస్ తీసేస్తే వాళ్ళకి 4800 స్కోరే అయింది. లేకపోతే వీళ్ళది 8500, 2 పెనాల్టీస్. అంటే ఈ శ్రీముఖి వేయని 3 పెనాల్టీస్ తీసేసినా ఈ 4 వేసుకున్నా కానీ వాళ్ళకి ఇంత బాధ ఉండకపోయేది. వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయ్యేటోళ్ళు. నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై కాకుండా ఆపేసిరన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. తర్వాత నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు
టోటల్గా వాళ్ళు 6,600 స్కోరు అంటే మా పాయింట్స్ తీసుకున్నారు. అయితే 2 పెనాల్టీస్ పడ్డాయి. సో ఒకటి కిందికి వచ్చింది, ఒకటి శ్రీముఖి యాడ్ చేసింది, అటు ఇటు ఫ్లిప్ అయ్యేటప్పుడు యాడ్ అయిందంట. సో టోటల్గా 5,600 ఉన్నాయి. సో వీళ్ళు క్వాలిఫై అయ్యారు. అందరికంటే లీస్ట్ ఎవరంటే 5,500 పాయింట్స్ తీసుకొచ్చిన మహేష్ శాండ్రా వాళ్ళు. అయితే అందులో కూడా ఒక పెనాల్టీ ఉంది కాబట్టి పోగా 4,600 మిగిలింది. సో ఒక పెనాల్టీ, ఇంకో 2 పెనాల్టీ, ఏమో మొత్తానికి అయితే వాళ్ళ స్కోరు అందరికంటే లీస్ట్ అని చెప్పింది. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ వసంతి వీళ్ళు టోటల్గా తీసుకొచ్చి 9,200, 2 పెనాల్టీలు తీసేస్తే 8,200. సో వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సో నెక్స్ట్ గేమ్కి అంటే లేయర్ 1 అయిపోయింది, లేయర్ 2 నెక్స్ట్ గేమ్కి థర్డ్ లెవెల్ ఆఫ్ గేమ్కి క్వాలిఫై అయ్యారు అన్నట్టు. ఇక ఇక్కడ నూకరాజు ఘోరంగా హట్ అవుతాడు అమీర్ విషయంలో. 4 ఎక్కడి అన్న పెనాల్టీలు అసలు ఎట్లా అంటే, లేదు నువ్వు 2 సార్లు కాలు కింద పెట్టినావు ఇట్లా అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంటలే. ఇక మంట ఉంటూ కోపంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఓడిపోవడానికి కారణం వాళ్ళే అన్న ఫీలింగ్ వస్తుంది తప్ప మన ఆట చక్కగా ఆడలేదన్న ఫీలింగ్ రాదు. అసలు మెయిన్ ఏంటంటే శ్రీముఖి పెనాల్టీస్ వల్ల బొక్క అయిపోయింది గేమ్, కానీ లేకపోతే కాదు. కానీ అమీర్ మీద కోపం తీసిండు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్లు ఆ పంచాయతీలు అయినాయి. పవన్, భాను వాళ్ళంతా అమీర్ వాళ్ళు ఆ తర్వాత డిస్కషన్లో పవన్ అంటాడు, అసలు వాడు ఆ అమ్మాయిని ఎక్కించడమే తప్పు అసలు అని. అంటే రాంగ్ స్ట్రాటజీ అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆశ ఏడుస్తూ ఉంటే నూకరాజు ఓదారుస్తూ ఉంటాడు. ఆమె ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, గేమ్లో క్వాలిఫై కానందుకంటే, లేదు అసలు నువ్వు కాలు కింద పెట్టలేదు, అసలు అక్కడ పరుపు మీద తాకినే లేదు. అయినా కానీ అంటే ఒక్కసారి అయితే అయింది కానీ ఇంకా రెండోసారి కాదు అన్నట్టుగా ఒకసారి రోపును పట్టుకున్నందుకన్నా 2 పెనాల్టీలు, ఇంకో 2 పెనాల్టీలు తీసేస్తే మనం క్వాలిఫై అయ్యేటోళ్ళం అని చెప్పి అక్కడే శ్రీముఖిని అడుగుతాడు. సెకండ్ వచ్చిన వాళ్ళు ఎంత స్కోర్ చేసారు ఏంది అని చెప్పి అడుగుతాడు అన్నట్టు. అడిగితే ఇంత స్కోర్ అంటే, మాకు పెనాల్టీలు పడకపోతే మేము అయ్యేటోళ్ళం అని చెప్పి గట్టిగా మాట్లాడతాడు. నా గురించి అంటే, నీ గురించి కాదు శ్రీముఖి, నీ గురించి కాదు, మా మానిటర్ గురించి అంట. మానిటర్ ఏంది, ఆమెదే మెయిన్. 8,500 కలెక్ట్ చేసిన వాళ్ళకంటే 5,600 కలెక్ట్ చేసిన వాళ్ళు ముందరికి వేరు అన్నట్టుగా అంటాడు. 3,000 డిఫరెన్స్ ఉంది, దానివల్ల మనకు పోవడం ఏంది అని. ఆ తర్వాత అంజలి, నటరాజ్ మాస్టర్, నీతు వాళ్ళతోటి కళ్యాణ్, వసంతి ఈజీగా ఆడేసారు అని అంటే, అవును ఈజీగానే ఆడతారు. ఎందుకంటే వాళ్ళది వెయిట్, ఆమెది వెయిట్ తక్కువ, ఈయన వెయిట్ లిఫ్టింగ్ చేసే వ్యక్తి, ఆమె వెయిట్ లెస్, ఈజీగా అయిపోతుంది. మేము ఎక్సర్సైజ్ చేసి, నటరాజ్ మాస్టర్ అంటాడు, మేము ఎక్సర్సైజ్ చేసి 1.5 years అవుతుంది, అందరికీ అంటే గెలవాలన్న తపనే మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది అన్నట్టుగా చెప్తాడు. వాళ్ళిద్దరూ ఎమోషనల్ అయిపోతారు, ఇద్దరు హగ్ చేసుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళంతా సూపర్గా ఆడిరు అని చెప్పి చెప్తా ఉంటారు. నటరాజ్ మాస్టర్కి ఎమోషనల్ అయిపోతారు అన్నట్టు. ఖచ్చితంగా ఈసారి గోల్డెన్ కప్పులు కొట్టాలి, బేబీని కలుస్తున్నాం, మనం ఆడాల్సింది అన్నట్టుగా ఫిక్స్ అయ్యారు అన్నట్టు వాళ్ళు. రైట్. కళ్యాణ్ అక్కడ వసంతికి ఐస్ ప్యాక్స్ పెట్టుకుంటూ, ఈసారి బాగా ఆడినాం మనం అంటే, ఐ వాంట్ టు ప్లే విత్ నటరాజ్ మాస్టర్ అన్నట్టుగా ఈ వసంతి అని అంటే, ఎస్ ఐ వాంట్ టు ప్లే, అగ్రెషన్లో ఆడినాం, ఖతర్నాక్ ఆడినాం, నెక్స్ట్ లెవెల్లో ఆడినాం అని వాళ్ళు చెప్పుకుంటారు. అఫ్కోర్స్ బాగానే ఆడారు. నెక్స్ట్ నూకరాజు, అమీర్ మళ్ళీ డిస్కషన్ అయింది. డిస్కషన్ అయితే డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, అంతగానో సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు పవన్ చెప్పాడు. అంటే వెళ్ళాలి అని చెప్పి ఒక క్యాలిక్యులేషన్ చెప్పాడు. అంటే ఎంత క్యాలిక్యులేట్గా ఉంటాడు నూకరాజు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కళ్యాణ్కి నాకు లాస్ట్ టైం ఎంత డిఫరెన్స్, 10 డిఫరెన్స్. ఇప్పుడు ఆయనకు 100 స్కోర్ వచ్చింది అనుకో, నాకు ఆయనకు ఎంత డిఫరెన్స్ వస్తుంది, చాలా డిఫరెన్స్ వస్తుంది. సో 45 వరకు డిఫరెన్స్ వస్తుంది కావచ్చు. జడ్జెస్ ఇచ్చిన స్కోర్ని తీసుకున్నా కానీ చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇదంతా కలిపి మళ్ళీ కొట్టాలి అంటే నెక్స్ట్ వీక్ కూడా గట్టిగా ఆడితే కానీ కొట్టలేము, టాప్ స్కోర్ కొట్టలేము అని చెప్పి బాగానే క్యాలిక్యులేటివ్గా చెప్తాడు. నూకరాజు, భాను, జాను, పవన్ వాళ్ళంతా కూర్చుండి, సెకండ్ టైం చేత్తో తీసేటప్పుడు నాకేం తాకలేదు, కాలుతోటి అంటే 2 సార్లు చేత్తో తీసినా తాకలేదు, ఒకసారి కాలుతోటి తాకింది. అదే మళ్ళీ సేమ్ పాయింట్ ఎక్స్ప్లెనేషన్. 2 ఫౌల్స్ వల్ల నేను థర్డ్ లెవెల్కి పోయేటోని, ఇప్పుడు 4 ఫౌల్స్ అనేసరికి నేను థర్డ్ లెవెల్కి పోలేకపోయినా అన్నట్టుగా బాధపడతాడు. ఆ తర్వాత మహేష్ అండ్ శాండ్రా డిస్కషన్ స్ట్రాటజీ. ఇక అంటే అక్కడ నువ్వు ఇట్లా మిస్టేక్ చేసినావు, ఇంకో 2-3 రకాలుగా చేయొచ్చు అని అంటే, నీకు తెలుసా అంటే, నాకు తెలుసు అంటే, మరి ఎందుకు చెప్పాలంటే చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతామని వాళ్ళిద్దరి మధ్యలో ఇక చిన్న గొడవ లెక్క జరిగింది. అది కామన్ ఇక. అండ్ అమీర్ అండ్ మహేష్ శాండ్రా వాళ్ళు మాట్లాడుకున్నారు పెయిన్స్ చెప్పడం గురించి. అంటే మహేష్ శాండ్రా అంటారనమాట, పెయిన్స్ అయితే నేను చెప్పుకుంటలేను, అందరికీ పెయిన్స్ ఉన్నాయి కదా, నేనైతే చెప్పుకుంటే అది నా మైనస్ పాయింట్ లాగా వాళ్ళు చూస్తారని చెప్పి అనుకుంటారు అన్నట్టు. అదే మొన్న కళ్యాణ్ చెప్పిండు కదా, కళ్యాణ్ చెప్పింది మనసులో పెట్టుకొని పాటిస్తారు అన్నట్టు. నైస్. నెక్స్ట్ కళ్యాణ్, వసంతి, సోనియా, సిద్ధు వాళ్ళు ఆడ కూర్చొని మాట్లాడుకుంటారు. మహేష్ అలా ఆడుకోకుండా మా బెల్ట్ మీద మేము పట్టుకున్నాం అని చెప్పి మా మీద పడి ఏడుస్తాడు అన్నట్టు మాట్లాడుతాను అన్నట్టు వసంతి. అంటే సిద్ధు ఉండి మా గేమ్ అప్పుడు కూడా ఆయన 4 తాళ్ళు తెచ్చుకున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడా, ఆయన గేమ్ ఆయన చూసుకోవాలి కానీ అని చెప్పి సిద్ధు, సోనియా వాళ్ళకు కూడా ఏంటంటే మహేష్ అంటే నచ్చదు. ఎందుకంటే వాళ్ళు ఛాలెంజ్ చేసి వాళ్ళ మీద గెలుస్తామని చెప్పి గెలిచారు కదా, కోపం వస్తుంది. నెక్స్ట్ భాను, వసంతి, నూకరాజు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు.
అదే సేమ్ టాపిక్ మళ్ళీ ఈ పెనాల్టీలు ఇట్టేసింది అంటే నాకు అనిపించింది శ్రీముఖి వేసిన పెనాల్టీల మీద గట్టిగా మాట్లాడలేక ఏం చేయలేక వేరే వాళ్ళని అంటున్నట్టుగా అనిపించింది అని అంటారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ నూకరాజు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ నూకరాజు అంటాడు గుడ్ ఆర్ బ్యాడ్ ఇద్దరిలో మీరు రావాలి ఓకేనా, నీతు గారికి హ్యాట్స్ ఆఫ్ విజిల్ కొట్టానని చెప్పండి అని చెప్పి ఆమె అక్కడ రూమ్లో అందరికి పెయిన్స్కి ఏంది హాట్ ప్యాక్లు అండ్ కూల్ ప్యాక్లు అన్నీ పెట్టుకుంటారు అన్నట్టు నొప్పులు భరించలేక. నెక్స్ట్ అంజలి బాధపడుతుంది నీతు గారితో చెప్పుకుంటుంది అన్నట్టు ఏంటంటే ఆడకుండా కూర్చుని ఉండడము ఫస్టే నాకౌట్ అవ్వడం ఎవరిదో సొమ్ము ఇక్కడ కూర్చొని తింటున్న ఫీల్ వస్తుంది నాకు, ఖాళీగా కూర్చొని తింటుంటే నాకౌట్ అయిపోవడం ఏంది, పోయి అన్ని గేమ్లు అయిపోయిన తర్వాత లాస్ట్లో స్కోర్ ఇచ్చినప్పుడే బాగుంది, ఇప్పుడు సడన్గా ఈ ఫస్ట్ నాకౌట్ అవ్వడం అనేసరికి ఏంటంటే అసలు గేమే ఆడలేకపోతున్నాం, అసలు ఒక్కసారి గేమ్లో పోతే పోయినసారి అంటే అయిపోయింది, మళ్ళీ ఈసారి కూడా ఫస్ట్ గేమ్లోనే పోవడం, అసలు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు, అసలు అంటే డబ్బులు వదిలేసుకొని వచ్చిన, పాపల్ని వదిలేసుకొని వచ్చిన, పిల్లల్ని వదిలేసుకొని వచ్చిన, ఇంటికాడ ఉంటే వాళ్ళని ఉండేది అన్నట్టుగా ఈ బాధలో డిస్కషన్ జరుగుతుంది. అంటే పోనీ ఈ ఒకసారి కాగు అని నటరాజ్ మాస్టర్, ఎందుకంటే నీతు గారికి నెక్స్ట్ గేమ్ ఉంది కదా, ఎందుకు వచ్చిన బాధ అని ఒకసారి కాగు ఈ వదిలేసి తర్వాత మనం మాట్లాడుకుందాం అన్నట్టుగా ఆయన చెప్తాను. అంటే మేము అంటే నీతు కావచ్చు నేను కావచ్చు మేము క్యూట్గా గ్లామరస్గా ఉండడం వల్ల ఇక్కడ లేము, ఏదో కొంత ఇన్స్పిరేషనల్గా ఉంటారని చెప్పి మమ్మల్ని తీసుకున్నారంటే నాకన్నా 4 సంవత్సరాలు అయింది డెలివరీ అయ్యి, నీకైతే 6 months అయింది కదా, అయినా నువ్వు ఆడుతున్నట్టే గ్రేట్ అన్నట్టుగా నీతు గారు చెప్తారు. సో ఈ డిస్కషన్స్ అని బాగానే అంటే వీళ్ళ బాధలు వీళ్ళు షేర్ చేసుకున్నారు. అండ్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇట్లుండడం అనేది నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఆడకుండా కూర్చోవడం అంటే అని చెప్పి అంజలి గారు అంటే, మళ్ళీ అంజలి గారు ఒక మాట అంటారు, పవన్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా తెలుసుకున్నాడు, చాలా మారిండు, అదైతే నాకు ప్లస్ పాయింట్ అని చెప్తా, పవన్ మాత్రం చాలా మారిండు, మైనస్లు ఏంటో తెలుసుకున్నాడు, 50% వరకు మారిండని డిస్కషన్ అయింది. ఆ తర్వాత మహేష్ శాండ్రా భానుతోటి మా మీద కాన్సన్ట్రేషన్ పెట్టే బదులు అంజలి గారి గురించి మా మీద కాన్సన్ట్రేషన్ పెట్టే బదులు ఆ ఫౌల్స్ ఏమేమి అవుతున్నాయో కాన్సన్ట్రేషన్ చేయొచ్చు కదా, చేయలేదు, వైట్ రోప్ పట్టుకున్నాడు, అప్పుడు కళ్యాణ్ అసలు ఒక మాట అన్నదా అనలేదు, బెల్ట్ వసంతి పట్టుకుంది, ఆ తర్వాత డిస్కషన్ అయింది కానీ బెల్ట్ ఓకే అని, కానీ బెల్ట్ పట్టుకుంది, ఇవన్నీ కూడా మిస్టేక్లు కదా అన్నట్టుగా మహేష్ శాండ్రా భానుతో చెప్తున్నారు అన్నట్టు. అది వాళ్ళ బాధ వాళ్ళది, వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఇక మిగతా వాళ్ళందరూ తప్పులు చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ సోనియా సిద్ధు ఇక అక్కడ ఫన్ చేస్తారబ్బా, అక్కడ ఏమో ఉన్నాయి అబ్బా ఏంటో తెలియదు కానీ ఇగో పిల్లలు డాడీ వచ్చాడు నాన్న, డాడీ పోలికే సేమ్ చెప్పలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మంచిగా కామెడీ చేసుకుంటారు. వాళ్ళు ఈ వర్షన్ ఆఫ్ సోనియా సిద్ధు వెరీ క్యూట్ ఉంటారు. వీకెండ్లో అనిల్ తాతయ్య వస్తాడు మిమ్మల్ని చూడడానికి అని అంటది, అనగానే ఎందుకు వచ్చిన బాధ మళ్ళీ స్కోర్ తగ్గుతుంది అని చెప్పి బాగా క్రెడిట్స్ దొబ్బుతాయి ఓకేనా నీకు అని అంటాడు సిద్ధు. అనగానే అవునవును ఈ వీక్ ఎవరు రావట్లేదు అంటే కళ్యాణ్ అంటే ఎవరు వస్తారన్నావుగా చెప్పు అంటాడు. నాన్నకి తిట్లు పడతాయి నాన్న అంటే అబ్బా నీకు సత్కారాలు చేస్తారు ఆస్కార్ అవార్డులు ఇస్తారు ఏందమ్మా నీకు కూడా తిట్లే పడతాయి అని చెప్పి ఈ వారం అంతా అని చెప్పి అన్నారు. నెక్స్ట్ మహేష్ శాండ్రా ఆసియా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, రాంగ్ స్ట్రాటజీ చేసిర్రు, మహేష్ చెప్తున్నట్టు రాంగ్ స్ట్రాటజీ చేస్తారంటే అవును నా బాధేసింది, తర్వాత అసలు 2 minutes కూడా హోల్డ్ చేయలేకపోయినా ఆయన కానీ కష్టపడి ఆడినా కానీ అర్థం కాలేదన్న ఫస్ట్ ఆయనని అంటే ఆయన నన్ను పట్టుకోవడం కంటే నేను ఆయన పట్టుకుంటే అయిపోయేది అన్నట్టు డిస్కషన్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ గేమ్ పెట్టిరబ్బా లవ్ సర్క్యూట్ అని గేమ్ పెట్టిరు, ఇందులో ఫిజికల్ లెవెల్ గట్టిగా అయింది, నేను స్టార్టింగ్ చెప్పినా కదా బ్యాటరీలు 15 బ్యాటరీలు పెట్టే ప్లేసెస్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, అవి పెట్టాలి, పెట్టే టైంలో ఒక్కటైనా మనది ప్రొటెక్ట్ చేసుకుంటే మనం విన్ అవుతాం, కానీ అదే టైంలో ఇంకో జంట కపుల్స్లో ఇంకో జంట మీదైనా పీకగలగాలి, అవి రెండు సరిగ్గా జరగలేదు, ఆఖరికి వస్తే కళ్యాణ్ వాళ్ళు గెలిచారు, కానీ ఈ మధ్యలో ఈ ఫిజికల్ అవుతారు అని చెప్పి ఆపి ఇట్లా ఫిజికల్ కావద్దు ఫస్ట్ ఆ 15 ఫిల్ చేసిన తర్వాతనే చేయాలి అని అంటే ఆయన ముందు పీకేస్తాడు ఈయనకు మండి ఈయన పీకేస్తాడు, ఇట్లా పీకేయడం కరెక్ట్ కాదు అని అంటే అక్కడ శ్రీముఖుడిని చెప్పాలి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అట్లా 15 ఫిల్ కాకుండా పీకేయడం కరెక్ట్ కాదని అని చెప్పాలి, ఒకసారి చెప్తుంది, చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు మిస్టేక్ చేస్తే అంటే ఒకళ్ళు పీకేసుకుంటా ఉంటే మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోరంటుంది, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, కరెక్ట్గా రూల్స్ పాటించేలా చేయాలి కదా చేయలేదు, అది ఏమో ఆయనకి ఏదో ఫేవరెటిజం చూపించిన ఫీలింగే వచ్చింది నాకు, అది ఇంకేం అంతే. ఆ తర్వాత లాస్ట్కి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది లేయర్ 2 ఆడడానికి కానీ ఈ గేమ్ నడిచింది, లాస్ట్కి సిలిండర్ కళ్యాణ్ వాళ్ళది ఉన్నది కాబట్టి కళ్యాణ్ వాళ్ళు గెలిచారు. సో దాని గురించి కొంచెం సీరియస్గానే అడిగిండు నటరాజ్ మాస్టర్, సీరియస్గా అడిగితే డిస్క్వాలిఫై చేస్తామన్నట్టు బెదిరించారు, సరే నాదే తప్పు నాదే మిస్టేక్ కానివ్వండి అని చెప్పేసి అది జరిగిన కథ. నెక్స్ట్ గేమ్లో యాడెడ్ అడ్వాంటేజ్ తోటి నటరాజ్ మాస్టర్ గెలుస్తాడా, ఐ మీన్ వసంతి కళ్యాణ్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి దాంతో వాళ్ళు ఏమన్నా ముందుకు పోతారా లేదంటే నటరాజ్ మాస్టర్ గెలుస్తాడా ఏం జరుగుతుంది, రేపైతే గట్టిన పంచాయతీ అయ్యేటట్టుంది చూద్దాం, ఇది మ్యాటర్. ఓకే ఇది వీడియో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుంటూ ఉంటా. టేక్ కేర్, బై బై, నమస్తే, జై కేర్.